హాయ్ హలో వెల్కమ్ టు బండడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. అమ్మవారి పుట్టిల్లు శ్రీ శ్రీ దుర్గా భవానీ అమ్మవారి ఆలయం దనకొండ మొగల్రాజుపురం విజయవాడలో ఉందండి. ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ ఎంట్రన్స్ అండి, మెట్లండి. ఇదే వినాయకుడు టెంపుల్ అండి. తర్వాత మనకి ఇక్కడ ఎంట్రన్స్ మనకి భవానీలో ఒక్కొక్క 10 మెట్లకి మనకి ఒక్కొక్క దేవత అనేది దర్శనమిస్తారు. ఏంటంటే ఇది ఎప్పుడుది అనుకున్నారు, 2 ఇయర్స్ బ్యాక్ అండి. మేము 2 ఇయర్స్ బ్యాక్ నాడు మేమైతే దనకొండ టెంపుల్కి వెళ్ళాము. సరదాగా మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది, అందుకని షేర్ చేసుకున్నానండి. చాలా బాగుందండి గుడి. కానీ మెట్లు ఎక్కాలంటే చాలా కష్టం అండి. ఎక్కే కొద్దీ మనకి మొక్కలు అనేవి పట్టేస్తాయి. కానీ వచ్చేటప్పుడు మటుకు అస్సలు అలా ఉండదండి, చక్కగా దిగిపోతాము. ఈ ఆంటీ ఎందాడు వెళ్ళేటప్పుడు అలా ఉంది, ఇప్పుడు వచ్చేటప్పుడు ఇలాగుంది అనిపిస్తుంది మనకి. చూసారా, ఒక్కొక్క దేవత అయితే మనకి దర్శనం ఇస్తున్నారు. మీరు తప్పకుండా దర్శించుకోవాల్సిన టెంపుల్ అండి దనకొండ టెంపుల్. ఇక్కడ వచ్చేసి మనకి ప్రజలందరూ కూడా ఇక్కడ శిల్పగా మారిపోయారని చెప్తారండి. అలాగే ఇక్కడ మీరు తప్పకుండా దర్శించుకోవాలని ఎందుకన్నానంటే, ఒక అర్ధరాత్రి మీరు నిద్ర చేస్తే కనుక సంతానం కూడా కలుగుతుందనేసి అంటూ ఉంటారు. అలాగే ఇక్కడ ఒక చేత కూడా ఉంది. ఏంటంటే అమ్మవారు నడుస్తున్నట్టు అక్కడ కాళ్ళు గజ్జలు సౌండ్లు అనేవి ఇస్తాయండి. మేము కూడా అక్కడ ఒక అరగంట దాకా ఉన్నామండి. మాకు కూడా అమ్మవారు నడిచినట్టు ఆ శబ్దాలంటే అవి కూడా మాకు వినిపించినాయి. చాలాసేపు ఉన్నాము, ఒక గంట అయినా ఉన్నాము అక్కడ. పైన గోపురంలో వచ్చేసి మనకి పైన శివుడు తపస్సు చేసినట్టు, అలాగే దేవతలను చూశారు కదా, ఒకళ్ళేమో దుర్గమ్మవారు, ఒకళ్ళేమో భవానీ అమ్మవారు. ఇదేనండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.